ఎలా ఇట్లాగే సాగుతుంది కదా మన మున్సిపల్ మీటింగ్ ఇట్లనే రోజు తిరిగి మరి దాటే వేసాడు కదా. అంశం నెంబర్ 3 5 పౌండ్లు పెద్దల భర్తకు సంబంధించిన అంశం నెంబర్ 5 2 పౌండ్ల కేంద్రంలో జరిగింది. 2 పౌండ్ల కొనసాగుతుంది. అంశం నెంబర్ 6 అంశం నెంబర్ 19 ఒక జనరల్ ఫండ్ నుండి 5 పౌండ్లను కొత్త తీసుకోవడం జరిగింది. పౌండ్ల కౌన్సిల్ అమలు సాధించారు. 5 పౌండ్లు కేంద్రం జరిగిందా ఇంటి చుట్టూ కూడా తిరిగిపోయినట్టు చేసినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటే దాన్ని నియంత్రించడంలో ఎందుకు మరి మేము పెట్టుకుని అప్లికేషన్ ఇచ్చినా కూడా మీరు పెట్టలేదు మేడం. అందుకోసం కంపల్సరీ బర్నింగ్ ప్రాబ్లంతో మేము వాడలో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది మేడం. ఈ యొక్క సమస్య చూసిరా 15 రోజులు పడతారు సార్. బతుకమ్మ పండుగ నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఇప్పుడు మామూలుగా మేము ఆఫీస్కి వచ్చిందంటే అధికారి దొరుకుతలేడు మేడం. ఒక బిల్డింగ్ సంబంధించిన అధికారులు లేదు వచ్చి రోజు లక్షల మంది రోజు ఒక 10-20 మంది అంతా తిరిగిపోతున్నటువంటి అధికారులే దొరకలేరు. మాకు ఎవరితో మాట్లాడుకుంటారు మేడం. సమయం ఉన్నది ఒక్క రోజు. ఈ ఒక్క రోజున మాకు సమాధానం అధికారులు చెప్పకపోతే మేము ఎవరు ఒక డాక్టర్ రిపేర్ చేయడానికి ఒక బ్లడ్ డాక్టర్ రిపేర్ చేయడానికి కొన్ని డబ్బులు లేవా? డబ్బులు కూడా బతుకమ్మ రోజు నేను ఏడ్చిన సార్. అంతా వాడలా అందరు తిట్టిరు నన్ను. సార్కి ఎంఈ గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. లాస్ట్ 7 అట్లా 6 అట్లా వేస్తే 2 లైట్స్ పెట్టిండ్రు. 3 లైట్స్ అక్కడే ఉన్నాయి మా ఇంట్లోని. అవి పెట్టలేదు సార్. వాళ్ళు ప్రైవేట్గా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎన్ని తిట్లు అంటే అన్ని తిట్లు సార్. నాకు మేడం గారికి 10 సార్లు ఫోన్ చేసిన, ఎంఈ గారికి చేసిన. 28లో లైట్ పెడితే 29లో పెట్టమని చెప్పి ఎంఈ గారు పంపించిందని లైట్ పెట్టే మనిషి కూడా దిగి వెళ్ళి పెట్టింది సార్. అయితే సార్ ఎవరిని అడగాలి సార్? ఇంకా లైన్ మెన్ అయితే బోర్వెల్స్ కూడా పాడైనాయి సార్. బోర్వెల్స్ కూడా అక్కడ కూలిపోయింది. ఆ బియ్యమని ఏఈ గారికి 2-3 రోజులు ఫోన్ చేస్తే కూడా ఇప్పటి వరకు స్పందన లేదు. ఓటింగ్ ఫైనాన్స్ వర్క్ చేపిస్తారంటే ఓటింగ్ ఫైనాన్స్ ఇంతవరకు ఒక వర్క్ కూడా చేయలేదు. 10 లక్షల వరకు ఇప్పటి వరకు పెట్టింది ఓటింగ్ ఫైనాన్స్ లో. కనీసం ట్రైన్ కూడా రాత్రి 9 గంటలకు వస్తుంది. ఇప్పుడు ఆయన పని చేస్తలేడు అనేది కాదు విషయం. ఆయన చేయాల్సిన చేస్తాడు కానీ ఒక్కరితో అయితే లేదు కదా సార్. ఇప్పుడు వచ్చిన ఎందుకు జాయిన్ చేసుకోలేదు సార్? దయాకర్ అని వచ్చింది కదా, ఎందుకు జాయిన్ చేసుకోలేదు? పబ్లిక్కి ఎప్పుడు సార్ మనం పనిచేసేది? ఇప్పుడు 2 years అయిపోయింది. వాటర్ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం, నెల మీటింగ్ మాట్లాడుతున్నాం. మరి సిస్టమ్ అది చేంజ్ అవుతుందా? మరి మాట్లాడాలా వద్దా? మరి మాట్లాడడం మీరు రాసుకోవడం మరి సాలేదు ఎప్పుడు సమస్య. ఇప్పుడు సగం వాడల ఇప్పుడు 10 వాడలకేమో డైలీ వాటర్ ఇస్తున్నారు సార్. మేడం ఒక్క నిమిషం మేడం. డైలీ 10 వాడలకేమో డైలీ వాటర్ ఇస్తున్నారు. మిగతా 22 వాడలకేమో వాటర్ ఇస్తలేరు. ఇప్పుడు మా పక్క వాడికేమో డైలీ వాటర్ వస్తాయి సార్. మా వాడికేమో డే బై డే కూడా టైంకి రావు. మరి ఆ సమస్య తీరుతుందా, మీతో అవుతుందా కాదా అని చెప్పేస్తే అయిపోతాయి కదా. ఎప్పుడు మనం మంత్లీ మీటింగ్లో మాట్లాడినా మేమేదో చెప్పినట్టు మీరేదో చేయనట్టు అయిపోతుంది. మీ పద్ధతి మానుకోండి. ఫస్ట్ నేను పెడతానంటాను మీరు అంటారు. మీరు ఎన్ని చెప్పాలి మేము చెప్పినా ఎన్ని ఇప్పుడు మీరు ప్రిపేర్ అని చెప్పినాం. వచ్చేసారి ప్రిపేర్ కావాలని చెప్పినాం మేము. మీరు ప్రిపేర్ అయినా టౌన్ ప్లానింగ్లో మంచిర్యాల ఎన్ని ఓటింగ్లు ఉన్నాయి, ఎన్ని ట్యాక్స్ కట్టిలు, ఎన్ని పైసలు తీసుకున్నారు. మీరు 50,000 తీసుకున్నారు మీ టౌన్ ప్లానింగ్ నుంచి. నేను ఆధారాలు ఉన్నాయని 3 నెలల క్రితం చెప్పాను. నేను నా దగ్గర ఆధారం ఉంది సార్. 50,000 తీసుకున్నారు, వాళ్ళు ట్యాక్స్ కడతారు కానీ చెప్పినాను. ఇప్పుడు బోర్డింగ్లు ఉన్నాయా? సైడ్ బోర్డింగ్ ఐబీ దగ్గర కానీ గవర్నమెంట్ ఐడియా దగ్గర కానీ సైడ్ బోర్డింగ్లు ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళు పాటించినాము, రిమూవ్ చేయించినప్పుడు అలాగే మనం పైసలు తీసుకున్నాము. బోర్డు కట్టకుండా పర్మిషన్ చేయకుండా అట్లా చేస్తాం. మేము పేరు సార్ చెప్పినాం మీటింగ్లో కంపల్సరీ అట్లా చర్య తీసుకోవాలని చెప్పినాం. లేదు ఎవరైనా చిన్న పడవడితే తీసేస్తాం, తీసేయాలి, దానికి సంతోషం. కానీ అటువంటి పద్ధతి మానవాడి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. చర్య తీసుకోవాలి సార్. వచ్చే మున్సిపాలిటీ వరకు మరి వాళ్ళతో కనీసం ప్యాచ్లు అనేది చేయాలి. ఆ ప్యాచ్లు లేకుండా యాకెళ్ళు అవుతున్నాయి. పెద్ద వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ జగన్ గారు చెప్పినట్టు పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. వీళ్ళు చూడకుండా పోతాను.
యాగిల్ అవుతున్నది. ఇప్పుడు అది 10 లక్షలు సుమారు చేసే విలువ గల పనిని రైల్వే దాంట్లో కట్టుకున్నారు. రైల్వే వాళ్ళు కూడా మొన్న టేపులు వేసి మెజర్మెంట్లు వేసి చూస్తే 2.5 మీటర్లు ఇంకా బయటకు వస్తుంది. ఆ గోడ లోపలికి పోను ఇంకా 2.5 మీటర్లు ఇటు వస్తుంది అలా. ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏం కండక్ట్ చేస్తారు సార్? కనీసం అక్కడ మీరు ఏమైనా చేసేటప్పుడు కనీసం ఎవరికైనా తెలియజెప్పుడు ఏదైనా చేసుడు అటువంటి కార్యక్రమాలు లేదు. ఏదో పోతురు చేస్తున్నారు. అది రైల్వేకి అక్కడ ఎన్ని మీటర్లు ఉన్నది, ఏ పోల్ దగ్గర ఎన్ని మీటర్లు ఉన్నది, కనీస అవగాహన లేదు మీకు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు మార్కింగ్ చేసిన దాన్ని బట్టి కట్టుంటారు వాళ్ళు. సార్ మళ్ళీ నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళు అవును సార్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏముంటారు సార్? టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారు మార్కింగ్? అది రైల్వే భూమేనే బాగా చెప్తా. అక్కడ నుండి ఇక్కడ దగ్గర రైల్వే భూమేనా అది? ఎట్లా మాట్లాడుకుంటామంటే ఇన్స్పెక్షన్ చేయకుండా భలే ఉన్నాము. అవు ఇన్స్పెక్షన్ చేయండి. మీరు ఎట్లా కట్టారు మరి 10 లక్షల రూపాయల ట్రైన్? ఆ కాలు ఎట్లా కట్టారు? అక్కడ రోడ్ ఎట్లా కట్టారు? కరెక్ట్గా కట్టున్నాం. అదే రైల్వే వాళ్ళకి రమ్మనండి, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తెలుసు మనకు. అంటే ఇప్పుడు రైల్వే రిపోర్ట్ ఇప్పిస్తే మీరు ఆ గొడవలు కొడతారా? ఎస్ఎఫ్సి జనరల్ కింద 78 లక్షల రూపాయలు మనకు స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది కాబట్టి దాని కింద 6 ట్రాక్టర్లు కొనడానికి మనం ప్రపోజల్ పంపినాము ఆల్రెడీ. షార్ట్లీ త్వరలో ఒక నెల కానీ 45 డేస్లో మనం కొత్తగా 6 ట్రాక్టర్లు కొనబోతున్నాము. మనం కొనడమా లేకపోతే గవర్నమెంట్ కొంటుందా అనేది లేదు, కానీ 45 to 2 months లోపల మనకు కొత్త ట్రాక్టర్లు వచ్చే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్ రీసెంట్గా అయింది, 2012లో అయింది. ఒక మాస్టర్ ప్లాన్ మారాలి అంటే 20 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాల కంటే ముందు మాస్టర్ ప్లాన్ చేంజ్ చేయాలి. ఏదన్నా చిన్న తప్పనిసరి పరిస్థితుల్లో వరస్ట్ కేసులో అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే తప్ప జనరల్గా మాస్టర్ ప్లాన్ 20 సంవత్సరాల లోపు చేంజ్ కాదు. కానీ చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎలాగో కరెక్షన్ చేస్తున్నారు కదా అన్న ఉద్దేశం మొత్తం మాస్టర్ ప్లాన్ చేంజ్ చేయాలని మీరు క్వరీస్ పెడితే అది మళ్ళీ బదిలీకి వస్తుంది. అది అవ్వదు. కాబట్టి మీకు ముందే ఐడియా కోసం చెప్తా ఉన్నా. నేను మేడంతో మాట్లాడతా. మేడం డేట్ ఇచ్చినప్పుడు మీకు అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఫోన్ ద్వారా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు అందరికీ ఒక ఓరియంటేషన్ ఇక్కడే పెట్టిస్తాను. పెట్టించిన తర్వాత మీరు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి, అవన్నీ ఫర్దర్గా మూవ్